సార్, ప్రస్తుతానికి ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు బంద్, వైద్య సేవలు బంద్, ఏం చెప్తారు? ఇది ఖచ్చితంగా ప్రభుత్వము తాను ఇచ్చిన వాగ్దానాల నుంచి వెనక్కుపోవడమే. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ సేవలు మేము కొనసాగిస్తామని చెప్పి వారు అధికారంలోకి రాకముందు చెప్పారు. వచ్చిన తర్వాత కూడా అంతకుముందు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉంటే దాని పేరు కూడా మార్చి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టారు. కాబట్టి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కంటిన్యూ చేస్తారని చెప్పి కూడా ప్రజలు భావించడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. మీరు ఒక సంవత్సరం గడిచిన వెంటనే ఇప్పుడంతా 16 మాసాలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 16 మాసాల తర్వాత ఇవాళ దాదాపు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది. ఈ 3,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించినందువల్ల ఇవాళ ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ ఆరోగ్యశ్రీని టేకప్ చేయడానికి కూడా వారు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేసినట్టుగా కనపడతా ఉంది. కాబట్టి అంటే ఇది సరైనది కాదు. చాలా మందికి దీనివల్ల ఇబ్బందులు కలుగుతాయి. పోనీ మీరు ప్రభుత్వ ఆసుపత్రులు ఏమైనా వైద్య సౌకర్యాలు మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటే మీరు ఆ పని చేయడం లేదు. గవర్నమెంట్ ఒకవైపు ఏమో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎవరైతే చికిత్స చేయించుకుంటా ఉన్నారో వారికి ఆరోగ్యశ్రీని మీరు బంద్ చేశారు. మరోవైపు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమైనా మెరుగైన వైద్య సౌకర్యం ఉంది అంటే మీరు ఆ పని చేయలేకపోతా ఉన్నారు. మరోవైపు మెడికల్ కళాశాలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఒక పెద్ద ప్రయత్నం చేస్తా ఉన్నారు. పిపిపి అని ముద్దు పేరు పెట్టి ఆ పిపిపి కింద మొత్తం అన్ని కూడా ప్రైవేట్ కప్పచెప్తామని చెప్తే అది ఇవాళ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా దానిపైన తీవ్రమైన వ్యతిరేకత వస్తా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయి. ప్రత్యేకించి విద్యార్థి యువజన సంఘాలందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా దానిపైన నిరసనలు చేపట్టారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకులు, కార్యకర్తలు 26 జిల్లాల్లో కూడా బస్సు యాత్ర నిర్వహించడం ద్వారా దీన్ని ఎత్తి చూపడానికి, ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడానికి కూడా వారు సిద్ధమవుతా ఉన్నారు. కాబట్టి ఏమంటే గవర్నమెంట్ ఇవాళ తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరగడానికి ఆస్కారం ఇస్తా ఉన్నారు. వారేమంటా ఉన్నారంటే ప్రతిపక్ష పార్టీలు వారు లేనిపోని మాట్లాడుతూ ఉన్నారు, మేమంతా సక్రమంగా చేస్తున్నామని వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. కానీ నేను గ్యారంటీగా చెప్పగలిగింది ఏమంటే మీరు తీసుకుంటున్న నిర్ణయాల వల్లనే మీరు అబాస్పాలు అవుతా ఉన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తా ఉన్నారు, మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కి ఇస్తా ఉన్నారు, ఆసుపత్రుల్లో చాలా చోట్ల సక్రమంగా స్టాఫ్ లేరు. కాబట్టి ఏమంటే వీటన్నిటి ఫలితంగా ప్రభుత్వానికి ఖచ్చితంగా దీనివల్ల చెడ్డ పేరు వస్తుందని మాత్రం స్పష్టంగా చెప్పగలను. ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రజలందరూ కూడా బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేసే పరిస్థితి వస్తూ ఉంది. సార్, ఇప్పుడు పీపీపీ విధానం త్రూ ఒక అకౌంటబిలిటీ పెరుగుతుంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఏపీ ముఖ్యమంత్రి. మీరేమంటారు? నిజంగానే అకౌంటబిలిటీ పెరుగుతుందా అండి? చంద్రబాబు నాయుడు గారి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న 2 అంశాలు ఏమేమంటే, ఒకటి పీపీపీ పద్ధతుల్లో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఉంటుంది, ఆ రకంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒక అంశాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. మరోవైపు రెండోది ఏమంటే P4 అనే పద్ధతుల్లో మేము అమలు చేస్తాము. ఈ P4 వల్ల ముఖ్యంగా ఎవరైతే పేద కుటుంబాలు ఉంటాయో ఆ పేద కుటుంబాలను ఆదుకోవడానికి డబ్బున్న వాళ్ళు, ఆస్తిపరులు లేదా బాగా డబ్బు సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. వారికి మార్గదర్శి అని పేరు వారికి పెడతా ఉన్నాం. బంగారు కుటుంబం అని పేదవాళ్ళకి పెట్టి ఆ రకంగా పేదరికాన్ని పోగొడతామని చెప్పి ఒక ప్రచారం పెట్టాడు. పీపీపీ గురించి చెప్పాలంటే ఇవాళ అవుట్ రైట్ గా ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడానికి పెట్టిన ముద్దు పేరు తప్ప మరొకటి కానే కాదు. అవుట్ రైట్ గా ప్రైవేట్ కప్పచెప్తామంటే ప్రజలు అంగీకరించారు కాబట్టి ప్రజల్ని ఒప్పించడానికి, ప్రజల్ని మభ్య పెట్టడానికి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము, రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, 2 ప్రభుత్వాలు కూడా ఇవాళ కుమ్మక్కై ఈ పీపీపీ అనే విధానం ద్వారా వీటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. కాబట్టి నేను ముఖ్యంగా ఏమంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట చెప్పాలి. ఈ మధ్యలో బాగా స్పీడ్ అందుకున్నది. మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, డబుల్ ఇంజన్ సర్కారు, రాష్ట్రాన్ని డబుల్ స్పీడ్ లో నడుపుతామని చెప్తే ఆయన ఏం స్పీడ్ నడుపుతా ఉన్నాడంటే ప్రభుత్వ రంగ ఆస్తులను మొత్తం ప్రైవేట్ పరం చేయడానికి మాత్రం చాలా స్పీడ్ గా ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఇటీవల కాలంలో చూస్తే
టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించిన 22 హోటళ్లు ఇవాళ ప్రైవేట్ కి అప్పచెప్పడానికి రంగం సిద్ధం చేశారు. ఆర్టీసీ స్థలాలను వందల కోట్ల రూపాయల విలువైన భూములను లూలు కంపెనీ ఇవ్వడానికి దానికి రెడీ అయిపోయాడు. తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి 32 విభాగాలను వాటిని అన్నిటి కూడా ప్రైవేట్ పరం చేయడానికి అక్కడ సిద్ధం చేశారు. మరి ఇక్కడ మెడికల్ కళాశాలలు దాదాపు 10 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఆయన పూనుకున్నాడు. దానికి పిపిపి అని ముద్దు పేరు పెట్టి ప్రజలందరూ కూడా ఒప్పించడానికి, విద్యార్థులను కన్విన్స్ చేయడానికి ఇవాళ ఒక కొత్త అవతారం ఇచ్చాడు. కాబట్టి అంటే స్పష్టంగా చెప్పాల్సింది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కొత్తగా కనిపెట్టింది ఏమి కాదు. గతంలో నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని వారు చెప్తా ఉన్నారు. దీన్ని అమలు పరచడానికి చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నాడు తప్ప మరొకటి కానే కాదు. ఏదేమైనా సరే అటు విద్యార్థి సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాయి. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తా ఉన్నారు. రాజకీయ పార్టీలుగా మేమందరం కూడా అన్ని రాజకీయ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలు కూడా దీన్ని తీవ్రంగా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు ఓ పక్క ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ అయిపోయాయి. పేరు ఏదైతే కానీ ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు మన రాజశేఖర రెడ్డి గారి హయాంలో చూసినప్పుడు చాలా చక్కగా చెబుతూ ఉండేవారు. కుయ్యి అంటూ మీ దగ్గరకు వస్తుంది. ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారు అని అంటే ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. అలానే పేద, ఒక రకంగా చెప్పాలంటే మధ్యతరగతి వాళ్లకు ఆరోగ్యశ్రీ లేకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలు కావచ్చు ఎంతగా ఉపయోగపడ్డాయో మనం చూసాం. మరి ఈ రోజు బంద్ అయిపోతే పేదల ప్రాణాలతో చెలగాడమన్నట్లు కాదా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ ప్రజలకి ప్రత్యామ్నాయ వైద్య సౌకర్యాలన్నా కల్పించాలి, లేదా ఆరోగ్యశ్రీనైనా కొనసాగించాలి. నేను ఆరోగ్యశ్రీని కొనసాగించను, ఎందుకంటే బకాయిలు పేరుకుపోయాయి కాబట్టి వారు ముందుకు రారు. ప్రైవేటు ఆసుపత్రుల వాళ్ళు ఇవాళ ఆరోగ్యశ్రీని అంగీకరించడానికి సిద్ధంగా లేరంటే మరి ఆ బకాయిలు మీరు చెల్లించండి. అదేవిధంగా పోనీ మీరు గవర్నమెంట్ ఆసుపత్రి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నారంటే అది లేదు. కాబట్టి అటు ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో లేదా ప్రభుత్వం నడుపుతున్న ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు లేక ఎవరైతే గతం నుంచి అలవాటు పడ్డారు, దాదాపు 2004 నుంచి గత 2 దశాబ్దాలుగా రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆరోగ్యశ్రీకి అలవాటు పడ్డారు. సాధారణ ప్రజలు కూడా మాకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది కాబట్టి మాకు ఎలాంటి పెద్ద జబ్బు వచ్చినా సరే మేము ప్రైవేట్ ఆసుపత్రికి పోయి అక్కడ మేము ఆరోగ్యశ్రీ కింద మేము తీసుకుంటాం, వైద్య సౌకర్యాలు వాళ్ళకి కల్పిస్తారు. ఆ తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి ఇది చేస్తుంది అనేది ఉంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇప్పుడు అది చేయడంలే, అది చేయకుండా ఇది చేయకుండా గాలికి వదిలేయడం అనేది అది కరెక్ట్ కాదు. కాబట్టి అంటే ఇది ప్రభుత్వం ఖచ్చితంగా పేద ప్రజల వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ తో వారు ఇబ్బంది పడుతున్న వాళ్ళతో వారి జీవితాలతో చెలగాట మాడమే తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి ప్రభుత్వము తన వైఖరి మార్చుకోవాలి, ఇవాళ పేద ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి కూడా కోరుతాము. ఇప్పుడు ఓ పక్క ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ అయిపోయాయి, మరోపక్క మనం చూసినట్లయితే మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీటు కొనాలి అని అంటే లక్షలు చెల్లించాల్సిందే. ఇక్కడ కూడా అంటే పేద మధ్యతరగతి విద్యార్థులకు ఎవరైతే చదువుకునే అర్హత ఉందో వాళ్ళు సగానికి సగం కోల్పోయే పరిస్థితులు. ఏం జరుగుతుంది ఏపీలో? ఆంధ్రప్రదేశ్ లో విద్యా వైద్య రంగాలు రెండు కూడా ప్రైవేటు కట్టబెట్టడానికి, కార్పొరేట్లకు అప్పచెప్పడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇంత అధ్వానమైన పరిస్థితి లేదు. ఇటీవల ఒక సర్వే ప్రకారం తేలింది ఏమంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ లో చదువుతున్న విద్యార్థులు దాదాపు 70% మంది అటు ప్రైవేట్ స్కూళ్లలో లేదా కార్పొరేట్ స్కూళ్లలో చదువుతా ఉన్నారు. ఇంటర్మీడియట్ విద్య చూస్తే ఆల్రెడీ చైతన్య, నారాయణ, భాష్యము, నలంద ఇలాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు చూస్తే ఇంజనీరింగ్ కాలేజీలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ప్రైవేట్ వారికి పెద్దపీట వేశారు, వారికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ దాదాపు 195% మంది ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు వారందరూ కూడా ప్రైవేట్ కాలేజీలో చదువుతా ఉన్నారు. ఇకపోతే యూనివర్సిటీలకు వస్తే యూనివర్సిటీ స్థాయిలో గతంలో ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్పీ యూనివర్సిటీ, ఎస్కే యూనివర్సిటీ అని లేదా నాగార్జున యూనివర్సిటీ అన్ని కూడా చాలా పాపులర్ గా ఉండేవి. ఇవాళ ఆ యూనివర్సిటీలో స్ట్రెంగ్త్ అంతా తగ్గిపోయింది. దాదాపు 4000 లెక్చరర్ పోస్టులు, ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
తర్వాత కొన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ కూడా లేరు, మరికొన్ని యూనివర్సిటీలో రిజిస్ట్రార్ లేరు. కాబట్టి ఏమంటే ఆంధ్ర రాష్ట్రంలో యూనివర్సిటీలు అంటే ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీల పేర్లు చెప్పుకుంటా అన్నారు తప్పితే ఇవి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏ యూనివర్సిటీ అయితే నడుపుతా ఉన్నారో ఆ యూనివర్సిటీ గురించి వాళ్ళు మాట్లాడే మరి పరిస్థితి లేదు. కాబట్టి ఏమో ఇప్పుడు మళ్ళీ మెడికల్ కళాశాలలు కూడా ప్రభుత్వ రంగంలో కాకుండా వాటిని కూడా ప్రైవేట్ కి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి టోటల్ గా ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆంధ్ర రాష్ట్రంలో విద్యా రంగాన్ని గంపగుత్తగా ప్రైవేట్ వారికి అప్పచెప్తా ఉన్నారు, కార్పొరేట్లు రాజ్యం వెళ్తా ఉన్నారు. దీనితో పాటు వైద్య రంగాన్ని కూడా వారికి అప్పచెప్తా ఉన్నారు. తర్వాత పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమలను కూడా ప్రైవేట్ కి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సైతం ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి అక్కడ పూనుకుంటా ఉన్నారు. ఆ విశాఖకు సమీపంలోనే అనకాపల్లిలో మిట్టల్ ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ తెప్పించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. బరి తెగించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మిట్టల్ ఫ్యాక్టరీకి పర్మిషన్స్ ఇవ్వండి, మిట్టల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వని అడుగుతా ఉన్నారు తప్ప విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ బ్రాండెడ్ ఇమేజ్ ఉన్న ఫ్యాక్టరీ, పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతిబింబమైనటువంటి విశాఖ స్టీల్ కి క్యాప్టివ్ మైన్స్ కావాలని వాళ్ళు కోరడంలే. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇవాళ మొత్తం మైండ్ సెట్ అంతా చంద్రబాబు నాయుడు ఎట్లా మార్చాడంటే టోటల్ గా ప్రైవేటైజేషన్ వైపు మార్చేశాడు. పైగా ప్రజలను కూడా దానికి ఆమోదం తెలపమని చెప్తా ఉన్నాడు. ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడితే ప్రతిపక్షాలపైన ఎదురుదాడి దిగుతా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇంత అధ్వాన్నమైన పరిస్థితులు లేవు. టోటల్ గా ప్రైవేటైజేషన్ కొనసాగుతా ఉంది. నరేంద్ర మోడీ ఏ విధానాలు అయితే దేశంలో అమలు పరచాలనుకుంటా ఉన్నాడో ఆ విధానాలను అందరికంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అమలు పరుస్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే మోడీ చంద్రబాబు ఇద్దరు కలిసి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం